హాయ్ అండి. నేను మీ స్వరాలి. అఖండ దీపం 26వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పు మైథిలి, నీ మొబైల్లో నా పేరు ఏమని ఫీడ్ చేస్తుంది అని మరోసారి రెట్టించి అడిగాడు సంతోష్. ఇక ఆ టాపిక్ వదిలేయండి ప్లీజ్ అంటూ బతిమిలాడింది మైథిలి. అంతకు మించి ఆమెని ఆట పట్టిస్తే మొదటికే మోసం వస్తుంది అని అనుకున్నాడు సంతోష్. అందుకే సరే సరే ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని కూల్గా అడిగాడు. మా అమ్మా నాన్నలని సేఫ్గా తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు థ్యాంక్స్ చెప్దామని చేశాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది మైథిలి. వాళ్ళు నీకు అమ్మా నాన్నలైతే నాకు అత్తామామలు. అందులో నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు, కానీ ముందు కళ్ళు తుడుచుకో అన్నాడు సంతోష్. దేవుడా, నేను ఏడుస్తున్నాను అనే సంగతి ఇతనికెలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటున్నాను అనుకొని బయటికే అనేసింది మైథిలి. నీకులాగా నేను మబ్బుని కాదు కదా, అందుకని తెలిసిందిలే అని వెటకారంగా అన్నాడు సంతోష్. నేనేమీ మబ్బు కాదు. చదువుకునేటప్పుడు మా క్లాసులో నేనే ఫస్ట్. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు కూడా అందరూ నా సజెషన్సే తీసుకునేవాళ్ళు అంటూ గొప్పగా చెప్పింది మైథిలి. అవునులే, తమరి గొప్పతనం చాలాసార్లు చూశాను. అయినా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉండిపోవడమేనా? వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని కోపంగా అడిగాడు సంతోష్. సంతోష్ సరయు భువనేశ్వరీదేవి గురించి మాట్లాడుతున్నాడు అన్న సంగతి మైథిలికి అర్థమైంది. కానీ ఆ విషయం బయటికంటే అతనికి కోపం వస్తుందేమో అని అనుమానం మాత్రం ఆమెకి ఇంకా పోలేదు. అందుకే నాకు సహాయం చేసిన వాళ్ళని ఎదిరించి ఎలా మాట్లాడగలనండి అని మాత్రం నిజాయితీగానే అన్నది మైథిలి. సరే సరేలే, ఇంతకీ అక్కడెలా ఉంది? అమ్మమ్మ బాగా చూసుకుంటుందా? అత్తయ్య మావయ్య అందరూ చాలా మంచివాళ్ళు, నీకులాగానే అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా అనేశాడు సంతోష్. అవునండి, ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు. నన్ను మా అమ్మా నాన్నలని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. వీళ్లే కాదు, అర్జున్ అన్నయ్య కూడా చాలా మంచివాడు. వచ్చేటప్పుడు తోట దగ్గర ఆపి అంటూ ఏదో చెప్పాలని చెప్పలేక ఆగిపోయింది మైథిలి. తోట దగ్గర ఆపి ఏం చేశాడు? కొంపదీసి మామిడికాయలు దొంగతనం కానీ చేశావా ఏంటి అంటూ వెటకారంగా అన్నాడు సంతోష్. కాదు కాదు, నాకు మామిడికాయలు తినాలనిపించింది. అందుకే అన్నయ్యని ఒక కాయ కోసుకోవచ్చా అని అడిగాను. కానీ అక్కడ ఒక తాత ఉన్నాడు, అతనికి మీరు కూడా తెలుసంట, చాలా బాగా మాట్లాడాడు అంటూ సంతోషంగా కబుర్లు చెప్తోంది మైథిలి. మైథిలి తన దగ్గర ఉన్న అంతకాలంలో ఏ రోజు తనతో పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఒకవేళ తను మాట్లాడేదేమో, కానీ సంతోష్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటే సంతోష్కి కూడా చాలా బాధగా అనిపించింది. మైథిలి తన మానాన్న తను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆమె మాటలకు బ్రేక్ వేస్తూ సంతోష్, మైథిలి వెయిట్ వెయిట్, ఇంతకీ మీరు మామిడి తోట దగ్గర ఎందుకు ఆగారు అని మరోసారి ప్రశ్నించాడు. మామిడికాయలు తినాలి అనిపించి ఆపమని అడిగాను అంటూ ఒక్కొక్క అక్షరమే ఒత్తి పలుకుతూ చెప్పింది మైథిలి. మామిడికాయలు ఇంకా పండలేదు కదా, సడన్ గా నీకు పచ్చి మామిడికాయ తినాలని ఎందుకు అనిపించింది అని కావాలనే అడిగాడు సంతోష్. అది అది అంటూ ఏమీ చెప్పలేక ఇబ్బంది పడిపోయింది మైథిలి. సరే సరేలే, ఏదో తినాలనిపించి అడిగుంటావు, దానికంత కంగారు పడతావెందుకు? ఇంతకీ భోజనం చేశావా అని అడిగాడు సంతోష్. లేదు, ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చాను, వెళ్ళి తినాలి అని చెప్పింది మైథిలి. మైథిలి, అది నీ ఇల్లే అనుకో, అస్సలు మొహమాట పడకు. నీకు ఏం కావాలన్నా అడుగు. అమ్మమ్మ అత్తయ్య చాలా మంచివాళ్ళు. అన్నింటికీ మించి మీ అమ్మా నాన్నలు కూడా ఇప్పుడు నీతోటే ఉన్నారు కదా, దేనికి దిగులు పెట్టుకోకు, సరేనా అని చెప్పాడు సంతోష్. సరే కానీ అంటూ ఆగిపోయింది మైథిలి. ఏమైనా అడగాలనుకుంటున్నావా? నీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు సంతోష్. మీరు ఇక్కడికి వస్తారా అని అడిగింది మైథిలి. రమ్మంటావా చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు సంతోష్. అంటే రేపు వస్తానన్నారు కదా, ఒకవేళ వస్తారేమోనని అడుగుతున్నాను అంటూ తడబడుతూనే సమాధానం చెప్పింది మైథిలి. నువ్వు రమ్మంటే వస్తాను, ఇప్పుడు రమ్మంటావా చెప్పు అని అన్నాడు సంతోష్. వద్దొద్దు, ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, రేపు వస్తానన్నారు కదా, అందుకని అడిగాను అంతే అని అన్నది మైథిలి. ఏంటి, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా అంటూ కొంటెగా అడిగాడు సంతోష్. అలాంటిదేమీ లేదు, కానీ ఇంకొక విషయం అడగాలనుంది, మీరు కోపం తెచ్చుకోరు కదా అంటూ సందేహిస్తూనే అడిగింది మైథిలి. అంటే ఖచ్చితంగా నాకు కోపం వచ్చేదే ఏదో అడుగుతావు అన్నమాట. సరే అడుగు
అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను అని అన్నాడు సంతోష్. నేను మా అమ్మ వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు? అంటే ఎప్పటికైనా మేము వెళ్ళిపోవాలి కదా! అదీ కాక నేను ఏదైనా జాబ్ చూసుకోవాలి. అందుకే అడుగుతున్నాను. మేము ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచారో తెలుసుకోవచ్చా? అని అడిగింది మైథిలి. నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం త్వరలోనే చెప్తాను. ప్రస్తుతం నా దగ్గర నీకు చెప్పడానికి ఏ ఆన్సర్ లేదు. కాకపోతే నా మీద నాకు నమ్మకం ఉంచి ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండండి. ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ చెప్పలేను అని సాధ్యమైనంత ప్రశాంతంగా అన్నాడు సంతోష్. మైథిలి తిరిగి జాబ్ చేస్తాను అనడం, తనకి దూరమైపోతాను అనడం అతనికి ఎందుకో నచ్చడం లేదు. అదీ కాక ఆమె కడుపులో తన బిడ్డ పెరుగుతోంది అన్న విషయం ఆమె తనతో చెప్పకపోవడం సంతోష్కి కోపం తెప్పించింది. అంతలోనే మైథిలి వైపు నుంచి ఆలోచిస్తే మైథిలి పై మీద విపరీతమైన జాలి ప్రేమ కలుగుతోంది. ఉన్న పలంగా వెళ్ళి ఆమె ముందు వాలాలి అనిపిస్తోంది. కానీ అతను ఇక్కడ చక్కపెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయాడు. సంతోష్ ఇంకా ఏమైనా మాట్లాడతాడేమోనని ఎదురు చూస్తోంది మైథిలి. అతను ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోవడంతో సంతోష్ గారు అని పిలిచింది మైథిలి. చెప్పు మైథిలి అని ఈ లోకంలోకి వచ్చి అన్నాడు సంతోష్. ఏం చెప్పాలో మైథిలికి అర్థం కాలేదు. మరి ఉంటాను సంతోష్ గారు అని అన్నది మైథిలి. ఓకే మైథిలి, జాగ్రత్త. మళ్ళీ నీకు కాల్ చేయడానికి కుదురుతుందో లేదో ముందే చెప్తున్నాను. ఒకవేళ నేను ఫోన్ కనుక లిఫ్ట్ చేయకపోతే కంగారు పడకు. మళ్ళీ తర్వాత నేనే ఫోన్ చేస్తాను, సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్. మైథిలితో మాట్లాడిన తర్వాత భూపతికి కాల్ చేశాడు. నాన్న, సేఫ్గా రీచ్ అయ్యారా అని అడిగాడు సంతోష్. హా, సేఫ్గానే వచ్చాను నాన్న. నువ్వెలా ఉన్నావు? అక్కడంతా ఓకే కదా? మైథిలి ఎలా ఉంది? తనని పంపించేశావా? ఇంకా ఆ ఇంట్లోనే ఉందా అంటూ కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు భూపతి. నాన్న, మీరు కూల్గా ఉండండి. మీ ఆరోగ్యం ముఖ్యం. మీరు మళ్ళీ నార్మల్ అయి ఇంటికి వస్తే ఇక్కడంతా వాటంతట అవే సర్దుకుపోతాయి. మైథిలి సేఫ్గానే ఉంది, కానీ ఇంట్లో లేదు. తనని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాను. మీకు కూడా తెలుసు కదా అని తను చేసిన పనులన్నీ చెప్పాడు సంతోష్. అలాగే భువనేశ్వరి, వీరేంద్ర, ప్రభాకర్ వీళ్ళందరూ పన్నుతున్న కుట్రల గురించి కూడా వివరంగా మాట్లాడాడు. అంతా విన్న తర్వాత భూపతి, చూడు సంతోష్, నువ్వు అనుకున్నట్లుగా ఆ భువనేశ్వరీదేవి సామాన్యురాలు కాదు. తను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పటికే నేను ఇంట్లోంచి బయటికి వచ్చినందుకు ఆ ఇంట్లో తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతున్నది అన్న సంగతి తనకి అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయాలి. ఒక్కడివే ఎలా హ్యాండిల్ చేస్తావో అని భయమేస్తోంది. ఏమైనా హెల్ప్ కావాలి అంటే ప్రకాశ్రావు అంకుల్ని అడుగు. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా అని అన్నాడు భూపతి. నాకు అబ్రాడ్లో ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ తెలిసాయి నాన్న. మొదట ప్రకాశ్రావు గారు చెప్పినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. పైపెచ్చు అతనిని డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడలేదు. కానీ అతను నాకు పంపిన కాల్ రికార్డ్స్ విన్న తర్వాతనే నాకు నా వెనకాల ఏం జరుగుతుందో అర్థమైంది. అనుకోకుండా మైథిలి పేరెంట్స్ని హాస్పిటల్లో కలిశాను. అక్కడ మిగతా విషయాలు కన్ఫర్మ్ అయిపోయాయి. ఆ వీరేంద్ర, భువనేశ్వరీదేవి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్న మాటలు విన్నప్పుడే నాకు తన మీద అసహ్యం మొదలైంది. అంతేకాదు, మన ఇంటికి ఉన్న శాపం గురించి కూడా తన కాల్ రికార్డ్స్ విన్న తర్వాతనే నాకు తెలిసింది. అది తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. మైథిలిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అమ్మలాగే మైథిలి కూడా నాకు దూరం అయిపోతుందేమోనని భయమేస్తోంది అని చిన్నపిల్లాడిలాగా ఏడుస్తూ అన్నాడు సంతోష్. సంతోష్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మైథిలికి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. తను బంగారు తల్లి. తనని కంటనీరు పెట్టకుండా చూసుకో. వీలుంటే తన చేత నాతో కూడా మాట్లాడించు. లేకపోతే తన నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అని అన్నాడు భూపతి. ఇప్పుడే వద్దు నాన్న, నేను రేపు అక్కడికి వెళ్దామనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తనతోటే మీకు ఫోన్ చేయిస్తాను. మీరు ఇవేమీ ఆలోచించకుండా సంతోషంగా ఉండండి. అప్పుడే మీ ఆరోగ్యం త్వరగా కుదిరి పడుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్. మరుసటి రోజు ఎప్పట్లాగే తెల్లవారుజామున నిద్రలేచింది మైథిలి. తలార స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి అలవాటు ప్రకారంగా పూజ గదిలోకి వెళ్లి దీపం పెట్టింది. ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసి తులసకోటకు పూజ చేస్తూ ఉండగా సునీత లేచి వచ్చింది. మైథిలి, అప్పుడే లేచి పనులన్నీ చేసేసావా? నీకెందుకమ్మా శ్రమ, నేను చేసేదాన్ని కదా అని కొంచెం నొచ్చుకుంటున్నట్టుగా అన్నది సునీత. అయ్యో పిన్ని, ఇందులో పెద్ద పనేముంది? అయినా ఇదంతా నాకు అలవాటే. అదీ కాక మీరు కూడా నాకులాగే పెందలాడి లేచేశారు అని అన్నది మైథిలి.
ముందు లేచేం లాభం, ఈరోజు నా పనులన్నీ నువ్వే చేసేసావు కదా అంటూ నవ్వింది సునీత. సరే సరేలే, మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడం ఆపేసి ముందు కాఫీ పెట్టివ్వండి అంటూ నవ్వుతూ అక్కడికి వచ్చింది అనసూయ. పిన్ని, కాఫీ నేను బాగా చేస్తాను, ఈరోజు నేను పెట్టనా అని అడిగింది మైథిలి. అలా ఏదో ఒక పని చేస్తేనన్నా మైథిలి త్వరగా ఇంట్లో మనిషిలాగా కలిసిపోతుంది అన్న ఉద్దేశంతో ఆమె కాఫీ పెట్టడానికి సునీత కూడా ఒప్పుకుంది. సరే మైథిలి, ఈ రోజుకి నువ్వు కాఫీ పెట్టేసేయ్, నేను స్నానం చేసి వచ్చి టిఫిన్ రెడీ చేస్తాను, సరేనా అని అన్నది సునీత. సరే పిన్ని అని సంతోషంగా వంటగదిలోకి వెళ్ళింది మైథిలి. అన్నపూర్ణ కూడా వంటగదిలోకి వచ్చి మైథిలికి హెల్ప్ చేస్తూ ఉండిపోయింది. మైథిలి 2 కప్పుల నిండా కాఫీ తీసుకొని అనసూయమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఆమెకు ఒక కప్పు ఇచ్చి, అమ్మమ్మ, నేను నిన్నొక మాట అడగచ్చా అంటూ ఇబ్బందిగా అడిగింది మైథిలి. నా దగ్గర మొహమాటం దేనికి తల్లి, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో చెప్పు అని అన్నది అనసూయమ్మ. అమ్మమ్మ, నేను ఆ ఉయ్యాల మీద కూర్చొని కాఫీ తాగచ్చా అంటూ పసిపిల్లలాగా పర్మిషన్ అడిగింది మైథిలి. పిచ్చి మొద్దు, అక్కడ ఆ ఉయ్యాల్లో ఉన్నది కూర్చోడానికే కదా, ఇంట్లో నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సరేనా, వెళ్ళి కూర్చోపో అని నవ్వుతూ చెప్పింది అనసూయమ్మ. మైథిలి చిన్నపిల్లలాగా సంతోషంగా వెళ్ళి ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంది. కాఫీ తాగుతూ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ కాసేపు తనని తాను మర్చిపోయింది. బయటికి వచ్చిన సునీత ఆమెని అలా 2 ఫోటోలు తీసి ఆ ఫొటోస్ సంతోష్కి సెండ్ చేసింది. మైథిలి అంత సంతోషంగా ఉండడం చూసిన సంతోష్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. స్కై బ్లూ కలర్ డ్రెస్లో చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది మైథిలి. చిన్న ఊరి సమస్య గురించి పొలిటీషియన్స్తో మాట్లాడడానికి వెళ్లిన రఘు 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చొని కాఫీ తాగుతూ ఉన్న మైథిలిని చూసి ఆశ్చర్యపోయాడు రఘు. ఏదో లోకంలో ఉన్న మైథిలి రఘుని గమనించలేదు. రఘు మైథిలికి దగ్గరగా వెళ్లి, బావున్నావా తల్లి అని ఆప్యాయంగా పలకరించాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన మైథిలి ఒక్కసారిగా ఉయ్యాల నుంచి కిందకి దిగబోయి కింద పడబోయింది. వెంటనే రఘు ఆమెను పట్టుకొని, జాగ్రత్త తల్లి, చూసుకోవాలి కదా, ఎందుకంత కంగారు అని అన్నాడు రఘు. లేదు బాబాయ్ గారు, మీరు వచ్చింది నేను చూడలేదు, క్షమించండి అని ఇబ్బందిగా అన్నది మైథిలి. బాబాయ్ గారు ఏంటమ్మా, బాబాయ్ అను చాలు, నేను డిస్టర్బ్ చేసినట్లున్నాను, నువ్వు కూర్చో, నేను లోపలికి వెళ్తాను అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు రఘు. లోపలికి వెళ్ళిన తర్వాత సునీత రఘుకి ఈ 2 రోజుల్లో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. అంతా విన్న తర్వాత రఘు దీర్ఘంగా నిట్టూర్చి, ఇప్పటికైనా సంతోష్ పూర్తిగా నిజం తెలుసుకోగలిగితే అంతకంటే కావలసిందేమీ లేదు. మైథిలిని చూస్తుంటే మా అక్కను చూస్తున్నట్లే అనిపిస్తోంది, మా అక్క కూడా అలాగే, ఆ రాక్షసి వల్ల అంటూ ఇంకేమీ చెప్పలేక అక్కడే ఆగిపోయాడు రఘు. ఏవండి, జరిగిపోయిందాన్ని తలుచుకొని ఉపయోగం ఏమీ లేదు, ఇక మీదటైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తనకు తోచింది చెప్పింది సునీత. సరే సునీత, సందీప్ ఫోన్ చేశాడా, ఎప్పుడొస్తాడట హాస్టల్ నుంచి అని అడిగాడు రఘు. ఉగాది పండక్కి వస్తానన్నాడు, ఈసారి ఉగాది పండక్కి మన ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది కదండి అని చాలా సంతోషంగా చెప్పింది సునీత. అవునవును, నలుగురుంటే సంతోషమే కదా అన్నాడు రఘు. అప్పుడే లోపలికి వస్తున్న మైథిలి వాళ్ళ మాటలు విన్నది. సడన్గా ఆమెకి తన తమ్ముడు పవన్ గుర్తొచ్చాడు. వాడితో మాట్లాడి చాలా రోజులైంది, అసలు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో, కనీసం అమ్మ వాళ్ళకైనా తెలుసో లేదో అని ఆరాటంగా వెళ్లి అన్నపూర్ణమ్మని పవన్ గురించి అడిగింది మైథిలి. అమ్మా, తమ్ముడు ఫోన్ చేస్తున్నాడా, వాడు సేఫ్గానే ఉన్నాడు కదా అని కంగారుగా అడిగింది మైథిలి. కంగారు పడకు మైథిలి, వాడు సేఫ్గానే ఉన్నాడు, మేము ఇంకా అబ్రాడ్లోనే ఉన్నాము అనుకుంటున్నాడు, అందుకే ఫోన్ కూడా చేయడం లేదు, ఒకసారి అల్లుడు గారితో మాట్లాడి పవన్తో కూడా మాట్లాడదాం అన్నది అన్నపూర్ణమ్మ. వాడికి ఫోన్ చేయడానికి అల్లుడు గారి పర్మిషన్ ఎందుకమ్మా అని అయోమయంగా అడిగింది మైథిలి. ఏమోనమ్మా, అవన్నీ నాకు తెలియదు, ఇక్కడ వదిలిపెట్టేటప్పుడు అల్లుడు గారు చాలా జాగ్రత్తలు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరికీ ఫోన్లు చేయొద్దు అని చెప్పారు, అందుకే పవన్కి కూడా నేను ఇంతవరకు ఫోన్ చేయలేదు అని చెప్పింది అన్నపూర్ణమ్మ. వెంటనే మైథిలి తన గదిలోకి వెళ్లి సంతోష్కి ఫోన్ చేసింది. సంతోష్ అదే సమయంలో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూర్చుని ఉన్నాడు. తన మొబైల్ వైబ్రేట్లో ఉండడంతో మైథిలి నుంచి కాల్ వస్తుందన్న సంగతి అతనికి అర్థమైంది. కానీ ఇప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేసి ఆమెతో మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సంతోష్ ముందే చెప్పడంతో మైథిలి కూడా మరోసారి అతని ఫోన్ ట్రై చేయలేదు. పవన్తో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంది మైథిలి. కానీ సంతోష్కి చెప్పకుండా తన మొబైల్ నుంచి పవన్కి కాల్ చేయడం ప్రమాదమేమో అని ఆగిపోయింది. సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూర్చున్నాడు సంతోష్. సరియు భువనేశ్వరి ఇద్దరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సరియు నెమ్మదిగా భువనేశ్వరిదేవి వైపు చూసి సైగ చేసింది. భువనేశ్వరిదేవి కూడా సరియు వైపు చూసి ఆగమన్నట్టుగా సైగ చేసింది.
వాళ్ళిద్దరూ తనతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారనే విషయం సంతోష్కి అర్థమైంది. సైలెంట్ గా భోజనం చేస్తూ కూర్చున్నాడే కాని వాళ్ళని కనీసం గమనించినట్టుగా తన పని తను చేసుకుంటున్నాడు సంతోష్. బావా, అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది అని ధైర్యం తెచ్చుకొని అంది సరియు. ఏంటిది కొత్తగా? అమ్మ నాతో మాట్లాడడానికి నీ తొక్కలో రికమెండేషన్? అంటే ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇస్తే కానీ అమ్మ నాతో మాట్లాడదా అని వెటకారంగా అన్నాడు సంతోష్. వీడేంటి ఇలా తయారయ్యాడు? ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవికి అనుమానం వచ్చిందన్న సంగతి సంతోష్కి అర్థమైంది. అందుకే వెంటనే కవర్ చేస్తూ, మా అమ్మ నాతో మాట్లాడడానికి నీ బోడి పర్మిషన్ ఏంటే అని అడుగుతున్నాను, అర్థం కావడం లేదా అంటూ సరయుని విసుక్కున్నాడు సంతోష్. ఓహో, వీడు అలా అన్నాడా? నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నాడు. వీడింకా నా చేతుల్లోనే ఉన్నాడు అని తృప్తిగా అనుకుంది భువనేశ్వరీదేవి. సరయు, నా కొడుకుతో మాట్లాడడానికి మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి అని సంతోష్ వైపు తిరిగి, నువ్వు కరెక్ట్గానే చెప్పావు నాన్న, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అని మొదలు పెట్టింది భువనేశ్వరీదేవి. అమ్మా, నువ్వు నాతో ఏదైనా సరే చెప్పి చేయాల్సిన అవసరం లేదు. నా గురించి నిర్ణయం తీసుకునే అధికారం నీకు మాత్రమే ఉంది అని నమ్మకంగా అన్నాడు సంతోష్. అమ్మయ్యా, ఇది కదా నాకు కావాల్సింది అనుకుంది భువనేశ్వరీదేవి. ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని తనలో తనే అనుకుంది సరయు. మీరిద్దరూ అలా అనుకోవడమే కదా నాకు కావాల్సింది అని సంతోష్ కూడా తనలో తనే అనుకున్నాడు. మరి వీళ్ళ డ్రామాలన్నీ ఎప్పుడు ముగిసిపోతాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, బాయ్.